ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా మమ్మీ లంచ్కి అయితే లెమన్ రైస్ చేస్తుంది. ఫస్ట్ మనం పై మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఇది వేడెక్కాలండి. ఇట్లా రైస్ చేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మనం మంచిగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకోవాలి మనం. ఆయిల్ అయితే వేడెక్కిందండి. జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు వేసుకుందాము. శనగపప్పు వేసుకుందామండి. తర్వాత ఎండిన మిరపకాయలు వేసుకుందామండి. కరివేపాకు వేసుకుందాము. కలుపుకుందామండి. కొంచెం తగినంత పసుపు వేసుకుందాము. ఇప్పుడు కలుపుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. మన అన్నంకి సరిపడా 4 లెమన్స్ తీసుకుందామండి. ఇప్పుడు కట్ చేసిన లెమన్స్ అన్నంలో పిండుకుందామండి. ఇలా అన్నీ పిండుకోవాలండి. ఈ విధంగా పిండుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు మనం లెమన్స్ పిండుకున్నాం కదా, అది మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. చూడండి, ఇలా విడివిడిగా వండుకోవాలండి అన్నం. ఇప్పుడు మనం పోపు కలుపుకుందామండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయింది మన లెమన్ రైస్. ఫ్రెండ్స్, అయిపోయింది లెమన్ రైస్. చూడండి ఎంత మంచిగా ఉంది, ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.